నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గ సమావేశంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన పునరుజ్జీవాన్ని తాము సాధించామని ప్రకటించారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. తమ ప్రభుత్వం $18 ట్రిలియన్ పైగా పెట్టుబడుల కట్టుబాట్లను సాధించిందని ట్రంప్ బృందం ప్రకటించింది. పన్ను సంస్కరణలు, ద్రవ్యోల్బణంపై అంచనాలు, కొత్త ఉద్యోగాల సృష్టి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన ఈ ప్రకటనలు అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్ నిపుణులు, వ్యాపారవేత్తలు, టెక్నాలజీ ఉద్యోగుల దృష్టిని బలంగా ఆకర్షిస్తున్నాయి. పన్నుల తగ్గింపు, కీలక రంగాల్లో పెట్టుబడుల ప్రవాహంపై ట్రంప్ బృందం చేసిన ప్రకటనలు ఏమిటి? భారతీయ అమెరికన్ల కీలక రంగాలపై ఈ విధానాల ప్రభావం ఎలా ఉండబోతుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గ సమావేశం శక్తివంతమైన ఆర్థిక విజయాల ప్రకటనలకు వేదికైంది. గత పరిపాలన పనితీరును ప్రస్తావిస్తూ తమది ఒక చరిత్ర సృష్టించే సంవత్సరం అని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. కేవలం 10 నెలల వ్యవధిలోనే $18 ట్రిలియన్ పైగా కొత్త పెట్టుబడుల కట్టుబాట్లను సాధించామని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెంట్ ఈ పెట్టుబడుల ప్రవాహం గురించి వివరిస్తూ పోర్ట్ఫోలియో పెట్టుబడులు, కార్పొరేట్ మూలధనం కారణంగా దేశంలో పెట్టుబడి వ్యయాలు చరిత్రలోనే 15% పెరిగాయని ధృవీకరించారు. ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో కొత్త వృద్ధి దశకు సంకేతం. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను ప్యాకేజీని వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గా అభివర్ణించారు. ఈ సంస్కరణల ద్వారా కంపెనీలకు 100% ఖర్చుల వెసులుబాటు కల్పించడమే కాకుండా టిప్స్, ఓవర్ టైమ్, సోషల్ సెక్యూరిటీపై పన్నులను కూడా తొలగించారు. ఈ సంస్కరణల వెనుక ఉన్న లక్ష్యం స్పష్టంగా ఉంది. సరసమైన ధరల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉత్తమ మార్గం అమెరికన్ల జేబుల్లోకి ఎక్కువ డబ్బు ఇవ్వడమే అని బెన్సెట్ తెలిపారు. దీని ఫలితంగా 2026లో భారీ పన్ను వాపాసులు ఉంటాయని, రాబోయే ఆర్థిక వాతావరణం అద్భుతంగా ఉంటుందని బెన్సెట్ అంచనా వేశారు. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయని, శక్తి ధరల నియంతృత్వంలో ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది మరింత తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ మాట్లాడుతూ గత పరిపాలనలో నష్టపోయిన సగటు అమెరికన్ కుటుంబ ఆదాయం తమ తొలి 10 నెలల పాలనలో $1000 కంటే ఎక్కువగా పెరిగిందని వాదించారు. ఈ ప్రకటనలు ముఖ్యంగా పన్ను సంస్కరణలు భారతీయ అమెరికన్ వ్యాపార యజమానులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులకు చాలా కీలకం. అధిక నైపుణ్యం గల ఈ వర్గం ఈ పన్ను తగ్గింపులు, నియంత్రణ సడలింపుల ద్వారా వ్యక్తిగతంగా, వ్యాపారాల పరంగా మరింత లబ్ధి పొందనుంది. కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నీస్ కీలక రంగాలలో జరుగుతున్న మార్పులను వివరించారు. యుఎస్ ఇప్పటికే సెమీకండక్టర్ రంగంలో $300 బిలియన్ కట్టుబాట్లను సాధించిందని, ఇది త్వరలో $750 బిలియన్ పెరుగుతుందని అన్నారు. ఇక ఫార్మాస్యూటికల్స్ రంగంలో అమెరికాలో 250 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయి. జపాన్, కొరియా దేశాలు కూడా అమెరికాలో నిర్మాణం కోసం 750 బిలియన్ నగదును అందిస్తున్నాయని వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడులు టెక్నాలజీ, ఆటోలు, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం అధికంగా ఉంది. స్మాల్ బిజినెస్ ఆశావాదం రికార్డు స్థాయికి చేరిందని, రాబోయే రోజుల్లో ఎలక్ట్రీషియన్లు, మెషినిస్టులు, ఏఐ సామర్థ్యం గల టెక్నీషియన్ల కోసం 7 లక్షల కొత్త నైపుణ్యం గల ఉద్యోగాలు అవసరమని లేబర్ సెక్రటరీ ప్రకటించింది. మొత్తంగా ట్రంప్ పరిపాలన అమెరికా ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన వృద్ధి పదంలో ఉంచడానికి, భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పన్ను సంస్కరణల ద్వారా పౌరుల ఆదాయాన్ని పెంచడానికి దృఢ నిశ్చయంతో ఉందని ఈ మంత్రివర్గ సమావేశం స్పష్టం చేసింది.